ఇండియాలో యువత ఇంట్లో వండుకోవడం మానేశారు. ఆకలి వేస్తే ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నారు. డెలివరీ సంస్థలు కూడా క్షణాల్లో డెలివరీ చేస్తుండటంతో చాలా మంది హోటల్ ఫుడ్ కి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. చాలా సమయాన్ని ఆదా చేసుకోవడానికి ఇలా చేస్తున్నారు. అయితే ఆన్లైన్ ఆర్డర్ ద్వారా డెలివరీ అవుతున్న ఆహార పదార్థాల నాణ్యతపై దేశంలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి సమయంలో ఆందోళన మరింత పెంచే షాకింగ్ ఘటన ఒకటి ఆలస్యంగా వెలుగు చూసింది. ఢిల్లీకి చెందిన హిమాన్షి అనే యువతి జొమాటో ద్వారా వెజ్ ఆహారం ఆర్డర్ చేసింది. ఇంటికి వచ్చిన ఫుడ్ పార్సెల్ ఓపెన్ చేయగానే షాక్ అయింది. వెజ్ ఆర్డర్ చేస్తే మాంసాహార వంటకం వచ్చింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఎక్స్ వేదికగా వెల్లడించింది. జొమాటో ద్వారా ఈట్ ఫిట్ నుంచి పాలక్ పన్నీర్, సోయా మటర్, మిల్లెట్ పులావ్ ఆర్డర్ చేసింది. అయితే పాలక్ పన్నీర్ కు బదులు చికెన్ పాలక్ ని డెలివరీ చేశారు. శాకాహారం మాత్రమే ఆర్డర్ పెట్టినప్పుడు చికెన్ డెలివరీ ఏమాత్రం ఆమోదయోగ్యం కాదంటూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ఈ పోస్టుపై స్పందించిన జొమాటో క్షమాపణలు కోరింది. సమస్యను పరిశీలిస్తున్నామని, వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని సమాధానమిచ్చింది. తప్పును సరిదిద్దుకుంటామని, అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలిపింది. ఈ ఘటనపై ఈట్ ఫీట్ రెస్టారెంట్ కూడా క్షమాపణలు కోరింది. మీకు ఎదురైన అనుభవం పట్ల చింతిస్తున్నామని, దయచేసి మీ ఆర్డర్ సంప్రదింపు వివరాలు అందించండి కోరింది. ఈ ఇష్యూపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. వెజ్, నాన్ వెజ్ పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని ఫుడ్ డెలివరీ సంస్థలకు సూచిస్తున్నారు.